బయటికి మీకు ఎవరు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇక్కడ రమ్మని చెప్పి వెళ్ళిపోండి మీరు ఏం కాదు నేను చెప్పాను నేను వెళ్ళండి మీరు కిందికి వెళ్ళండి ఏం చెప్పాను నేను చెప్పాను మీరు వెళ్ళిపోండి. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారా? నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా? కాల్ సెంటర్లో డే అండ్ నైట్ పని చేయించుకొని పస్తులు పెడతారా? వేలకు వేలు జీతం ఇస్తామని పావలా కూడా చేతిలో పెట్టరా? ఇదేనా మానవత్వం అంటే? ఇదేనా పార్టీ పనితీరు? ఇదేనా బాబు నేర్పిన సిస్టమ్ అంటున్నారు నిరుద్యోగులు. టీడీపీని గెలిపించాలని, సైకిల్ గుర్తుకు ఓటేయాలని వందలాది మంది మైనర్ యువకులతో కాల్ సెంటర్లు, యూట్యూబ్ ఛానళ్లలో పనులు చేయించుకొని పేమెంట్ చేయకుండా పంగనామాలు పెట్టారు. 17 మంది, నా పేరు నికాష్ అన్న, నేను 17 మందిని రిఫర్ చేసినాను. నాకు అప్పుడు ఏమన్నారంటే శాలరీ ఇచ్చేటప్పుడే మీకు రిఫర్ల పైసలు ఇటకి మిస్ అమ్మన్నారు. నాకు ఇంకా 50 మంది రిఫర్ చేయని ఉన్నాను. నా ఏజ్ అన్న, నా ఏజ్ 19 అన్న. నేను అన్న 1 మంత్ చేసినాను అన్న. మా కాల్స్ మాట్లాడినామన్న. సర్వైవ్ అని చెప్పొద్దు అన్నారు. ఇంకా సర్వైవ్ అని అట్లా ఉన్నది కానీ సర్వైవ్ అని చెప్పకుండా మాకు టీడీపీ వాళ్ళతో పనులు చేయించారన్న. మాకు అన్న మా కాళ్ళు మాట్లాడుతున్నా డైలీ మేము డైలీ 15 ఫామ్లు ఇవ్వాలి, 15 ఫామ్లు ఇవ్వాలని దమ్ చేస్తుండే. నాకు శాలరీ 3000 ఇచ్చారన్న. ఇదే ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద ఇష్యూ అయింది. 2024లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ చేసిన కుట్రల్లో ఇదో భాగమంటున్నారు బాధితులు. తాము చదువుకునే వాళ్ళమని 2 నెలలు పార్టీ కోసం పనిచేస్తే ఒక్కొక్కరికి నెలకు 12,000 ఇస్తామని చెప్పారని బాధితులు మొత్తుకుంటున్నారు. వీళ్ల ఒత్తిడి భరించలేక తమ స్నేహితులు, బంధువులను సైతం రెఫర్ చేసి పని చేయించామని ఇప్పుడు ఇలా మోసం చేశారంటున్నారు. అనిల్ కుమార్ 19. ఇది ఫస్ట్ డైలీ 10 షీట్స్ అట్లా కొట్టాలన్నారు. మళ్ళీ ఒక జాయిన్ అయినాక 1 మంత్ తర్వాత ఒక 15 షీట్స్ అట్లా కొడుతూనే మనీ 15 షీట్స్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు 1 మంత్ అయినాక మళ్ళీ ఇప్పుడు మనీ కోసం అడిగితే ఒక 1 మంత్ అవుతుంది 3,000 4,000 ఇచ్చి సెట్లో పెట్టేస్తారు. ఏమంటే మీరు ఎన్ని కొట్టలేరు, మీరు షీట్స్ కొట్టలేరు, అందుకే ఎన్నో ఇస్తున్నాం, ఓవల్ పడితే ఎన్ని పడితే అని ఇచ్చేస్తారు అన్న. ఏం సర్వే చేయించారు మీకు? ఇట్లా కాల్ చేయించారు, ఇట్లా అందరితో కాల్స్ చేయించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉంది కదన్న, వాళ్ళకి ఇట్లా కాల్ చేసి మాట్లాడమన్నారు. ఇట్లా దేనికి ఓటేస్తారు మీరు అట్లా అని కాల్ చేయాలి. 12,500 అట్లా ఇస్తాను. 3,004. 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది తీసేసి జాబ్లోకి వెళ్ళి 3,000 ఇచ్చారు. బాధిత యువకులు పార్ట్ టైం పేరుతో ఫుల్ టైం చేయించుకొని పనయ్యాక బోర్డు తిప్పేసి హ్యాండ్ ఇచ్చారంటున్నారు. పార్టీ కోసం ఫేక్ కాల్ సెంటర్లు పెట్టి, ఫేక్ యూట్యూబ్ ఛానళ్లు పెట్టి, సోషల్ మీడియాలో బ్యాడ్ పబ్లిసిటీ చేయించి మైనర్ యువకులతో గేమ్ ఆడిందని, ఇప్పుడు తలా 3,000 చేతిలో పెట్టి మళ్లీ అడిగితే కేసులు పెడతామని నిర్వాహకులు బెదిరిస్తున్నారట. ప్రజాస్వామ్య దేశంలో రహస్య ఓటు హక్కు ఎంతో పవిత్రమైంది. అలాంటి ఓటును మీరు ఎవరికి వేశారంటూ సర్వే ద్వారా అడుగుతూ ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా నడి రోడ్డుపై నిలబెట్టింది టీడీపీ. అంతేకాకుండా అవసరం తీరాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వీధిపాలు చేశారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకం టీడీపీ అంటూ బాధిత యువకులు ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న పలు యూట్యూబ్ ఛానళ్లు సైతం సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా రాక్షసానందాన్ని పొందుతున్నారు. 2 నుంచి 3 నెలల జీతాలు ఇవ్వకుండా సిబ్బందికి నరకం చూపిస్తున్నారు. మరికొందరు ఉద్యోగులైతే యాజమాన్యాన్ని తిట్టిపోస్తున్నారు. వీడియో చూసుకోండి. వాళ్ళకి ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. మీరు వెళ్ళిపోండి కింద, మీరు ఏం చెప్పదలుచుకోండి మీరు వెళ్ళిపోండి. కిందికి వెళ్ళండి, మీరు వెళ్ళండి, కిందికి వెళ్ళండి, వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏం కాలేదు, మీరు ఏం కాలేదు, నేను చెప్పాను. నేను వెళ్ళండి, మీరు కిందికి వెళ్ళండి, కిందికి వెళ్ళండి, నేను ఏం చెప్పాను, నేను చెప్పాను, నేను వెళ్ళిపోయి వచ్చినాక కిందికి వస్తాడు, కింద మాట్లాడుకోండి. మీరు చెప్పండి, కిందికి వెళ్ళి నేను చెప్పాను.
వెళ్ళండి మీరు కిందికి. కిందికి వెళ్ళండి సార్. కిందికి వెళ్ళండి. అదే మీరు చెప్తా.